హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాల్టి మన స్పెషల్ పానీపూరి. ఈ పానీపూరి బయట అన్హెల్దీ పానీపూరి కన్నా ఇంట్లోనే ఈజీగా రుచిగా శుచిగా తయారు చేసుకుందాం రండి. ఈ పానీపూరి కోసం పూరిని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని 1 కప్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని తగినంత ఉప్పును చిటికెడు వంట సోడాను యాడ్ చేసి బాగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకుంటూ అంచెలంచెలుగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ కాకుండా పూరి పిండి మాదిరి కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని తడి క్లాత్ని వేసి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. పానీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం ముక్కను, కొంచెం పచ్చిమిర్చిని, కొత్తిమీరను, పుదీనాను, నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండును, వీడియోలో చూపిస్తున్నది అది బ్లాక్ సాల్ట్ అండి, పానీపూరిలో వేస్తారు. కొంచెం మామూలు సాల్ట్ను, తగినంత జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని అందులో వాటర్ కలుపుకొని వడకట్టుకోవాలండి. వాటర్ పోసుకుంటూ మనకి ఎంత వాటర్ అవసరం అవుతుందో అంతే వాటర్ పోసుకుంటూ వడకట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారా, పానీ రెడీ అయింది. అందులో మనకు కావలసినటువంటి వాటర్ పోసుకొని ఉప్పును, చాట్ మసాలాను, గరం మసాలాను వేసుకోవచ్చు. అంతేనండి, పానీ రెడీ అయిపోయింది. పూరీలో స్టఫింగ్ కోసం బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకొని అందులో తగినంత ఉప్పును వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని మెత్తగా స్మాష్ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, సన్నగా తరిగిన కొత్తిమీరను, వేయించిన జీలకర్ర పొడిని, 1 స్పూన్ గరం మసాలాను, తగినంత కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. చివరగా చిటికెడు పసుపుని వేయండి. పసుపు ఆప్షనల్ అండి. అంతేనండి, స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ రెడీ చేసుకుందాం. పూరీ కూడా సెకండ్స్లో రెడీ అయిపోతుందండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీ పిండిని మర్దన చేసుకొని చిన్న చిన్న పూరీలు చేయటం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఒకేసారి పెద్ద పూరీని వీడియోలో చూపిస్తే విధంగా చేసుకొని పానీపూరి షేప్లో వాటిని రెడీ చేసుకుంటే ఈజీగా పూరీలన్నీ రెడీ అయిపోతాయండి. ఈలోపు చిన్న కడాయిలో కొంచెం నూనె పోసుకుంటే సరిపోతుందండి. అది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పానీపూరిని వేసుకుంటూ వేయించుకుంటే పూరీలు బాగా పొంగుతాయండి. చూసారా ఎలా పొంగిందో? ఈజీగా అయిపోతుందండి. పిండి నానటం ఒకటే కొంచెం టైం టేకింగ్. చూసారా పూరి ఎలా వచ్చిందో? అంతేనండి, పానీపూరి రెడీ, రుచిగా శుచిగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.